అండి మనం ఇప్పుడు వరకు బ్లౌజ్ కటింగ్ చూసాం. ఇప్పుడైతే ఫ్యాంట్ అండి, పంజాబ్ డ్రెస్ మీద ఫ్యాంటు. ఇది వచ్చి పటియాలా ఫ్యాంట్ అండి. దీనికైతే పొడవు చూసుకోవాలి. అంటే అమ్మాయి ఆది ఇచ్చిన ఆది కంటే 5 అంగుళాలు తగ్గించేమంది. అందుకంటే నేను తగ్గించేస్తున్నాను. ప్యాంటు పొడవు అయితే పెట్టి చూసుకోవాలి. ఇలాగా ఆది ప్యాంటు కాలు లూజ్ కూడా ఇలా చూసుకోవాలండి. మనం ఎప్పుడు కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకుంటాం కాలు లూజ్కి అయితే. ఒకవేళ మీకు ప్యాంటు అర్థం కాకపోతే టేప్ కొలత కూడా చూసుకోవచ్చు. నాకు టేప్ కొలత వచ్చి 29 వచ్చిందండి. టేపు చూసుకోవచ్చు, ఫ్యాంట్ అది చూసుకోవచ్చు, కాలు లూజ్ కూడా టేప్తో కూడా చూసుకోవచ్చు. 2 విధాలుగా చూసుకోవచ్చు. ఇంకొచ్చి నడువండి, నడువు అయితే చూసుకోవాలి. నడుము నడుము ఒక 20 ఉంటే దాంట్లో సగం 10 అండి. పొడవైతే మనం 4 వైపులో కూడా కరెక్ట్గా పొడవైతే కొలిచేసుకోవాలి. ఎందుకంటే అటు ఇటు వచ్చేస్తే మనం అన్నది లైన్ అన్నది డ్రా చేసుకోవడం కదా. తర్వాత వచ్చి కిస్తా పొడవైతే అలా పెట్టుకోవాలి. కిస్తా దగ్గర అయితే మొత్తం ఈ డ్రాయింగ్ చేసాం కదండి. ఇది వచ్చే కాలు దగ్గర లూజ్ నుంచి మన కిస్తా దగ్గరికి అయితే రౌండ్ షేప్గా తీసుకోవాలి. కిస్తా కూడా కాస్త ఒక ఇంచి మనం లోపల తీసుకోవాలి. ఎందుకంటే రౌండ్ షేప్లో తీసుకోవాలి, లేకపోతే కిస్తా పట్టేస్తుంది. అందుకే ఇక్కడైతే డ్రాయింగ్ చేస్తున్నాను చూడండి. ఇంకొకసారి మీకు చూపిస్తున్నాను. ఫ్యాంట్ పెట్టుకుని కూడా మన కొలత అనేది చూసుకోవచ్చండి. లూజ్ కూడా చూసుకోవచ్చు. నేను లూజ్ అయితే అలా చూస్తున్నాను. మడతలు ఎప్పుడూ కూడా అటుపక్క ఉండాలండి. జాయింట్ అనేది అటుపక్క ఉండాలి. మన వేపమ్మ మంచిగా ఉండాలి. జాయింట్ చూసారు మీకు కనిపిస్తుంది వీడియోలోని. డ్రాయింగ్ కూడా మీకు కనిపిస్తుంది కదా. ఇంకన్నది కటింగ్ అనేది చేసేసుకోవాలి. కటింగ్ చేసే విధానం కూడా చూడండి. మనం ఎప్పుడు కూడా ఈ అమ్మాయికి చిన్న అమ్మాయి పెద్ద పొడవు ఎక్కువ వద్దంది, షార్ట్గానే కొట్టమంది. పటియాల ఫ్యాంటే కావాలంది. కిస్తా దగ్గర మాత్రం అలాగా ఇంచున్నర తీసుకొచ్చండి. కాలు కూడా అలాగే జాయింట్ తీసేసుకోవాలి. అగో ఫ్యాంట్ అయితే ఇది మొత్తం నడుము దగ్గర అయితే ఇలా తీసుకోవాలి. చూసారు ఇక్కడైతే జాయింట్ ఎలాగొచ్చిందో నేను ఎంతకి మడత అన్నది అటుపక్క వేసుకోవాలండి. చూసారా ఇదైతే సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే మనం కిస్తా నడుము బెల్ట్ అండి ఇది. నడుము దగ్గర నడుము మాట నడుము పొడవు చూసుకోవాలి. నడుము పొడవు 9 ఉంటే 10 పట్టుకోవాలి. ఎందుకంటే ఎలాగ బెల్ట్ తిప్పుతాం కాబట్టి మనం ఇలా మడతకి ముందుకు తిప్పుతాం కాబట్టి 10 అయితే పెట్టుకోవాలండి. లూజ్ కూడా చూసుకోవాలి. లూజ్ 17 ఉంటే 2 అంగుళాలు పెంచి చూసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి. 17 ఉంటే 2 అంగుళాలు పెంచు. నాకైతే 20 వచ్చింది. 20లో సగం 10 అంటే 4 మడతలు కాబట్టి ఇలా టేప్ అయితే ఇలా పెట్టుకున్నాను. ఆ విధంగా అయితే మీరు చూసుకోవాలి. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు స్టిచ్చింగ్ కటింగ్ అన్నది తెలుస్తుంది. ప్యాంట్ పొడవు చూసుకోవడం, ప్యాంట్ డ్రాయింగ్ చేయడం. నడుము ఇప్పుడు కూడా మన మడతలు ఉంటాయి కాబట్టి సగం ఏదైనా సరే 20 ఉంటే 10 అలా చూసుకోవాలండి. పొడవు చూసుకోవాలి, వెడల్పు చూసుకోవాలి. నాకు అటు ఇటు కూడా 10 వచ్చింది. నేనైతే డ్రాయింగ్ వేసేస్తున్నాను. కాటన్ కాబట్టి 1 ఇంచి పొడవు ఉన్న లూజ్ ఉన్న మనకైతే అది నీటిలో పెడితే లాగేస్తుంది కాబట్టి నేనైతే 1 ఇంచి పొడవే తీసుకున్నాను. ఇది వచ్చి నడుము మొక్క అండి. చూసారా మీకు అయితే కనిపిస్తుంది కదా నడుము మొక్క. అదిగో లూజ్ కూడా చూస్తున్నాను మీకు. మళ్ళీ ఆది ప్యాంట్ అంటే కొంచెం లూజే ఉంది. ఆ లూజ్ అనేది మనం ఎలాగ స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి కుట్లు అయితే పోద్ది. ఇవి అయితే మిగిలిన ముక్కలండి. కాలు నడుము తిప్పడానికి, బెల్ట్కి, బొందులకి. ఇది వచ్చి ఇంకో ప్యాంటు. ఒకే ఆది మీద 2 ప్యాంట్లు అయితే మనకు వచ్చేసాయి. డ్రెస్ చూడండి. ఇదైతే సిల్క్ ఫ్యాబ్రిక్ అండి. సిల్క్ది మాట. చాలా మెత్తగా ఉంది క్లాత్. చాలా జాగ్రత్తగా అయితే వేసుకోవాలి. నేను ఇంకో ప్యాంట్ కూడా కట్ చేసేస్తున్నాను. సేమ్ అదే ఆది మళ్ళీ ఇంక వేరే కటింగ్ అన్నది అక్కర్లేదు మనకి. చూసారా ఎలా కట్ చేయాలి ఒకసారి అయితే మీకు అర్థమవుతుంది కదా. కొలత ఎలా తీసుకోవాలి, కటింగ్ ఎలా చేయాలన్నది మీకు ఒకసారి వీడియోలో అర్థమవుతుంది. మనం ఇక్కడ ఎప్పుడు కూడా లోపలికే కట్ చేసుకోవాలి, లేకపోతే కిస్తా పట్టేస్తుంది. కిస్తా పొడవైన ఉండొచ్చు కానీ పొట్టిగా మాత్రం ఉండకూడదు. మొత్తం అయితే అలా తీసేసుకొని పక్కన పెట్టేసుకొని ఇంక ఇది కూడా నడుము చాలా జారిపోతుంది. ఈ క్లాత్ అయితే 1కి 2 సార్లు చెక్ చేసి దులిపి తీసుకుంటే ఇక్కడ ఎప్పుడు కూడా నేతంచులు ఉన్నాయి మనం నడుముకి తీసుకోవాలి. ఎందుకంటే మనం బొందుకి తిప్పుతాం కాబట్టి నేతంచులు అనేది మనకు కవర్ అయిపోద్ది. ఒకే మడత వేస్తాం కాబట్టి బొందుకి నడుము అన్నది ఇలా తీసుకోవాలి. ఇంకా ఇందాక కట్ చేసిన మెయిన్ ఉంది కదండి, ఇది కూడా దాని మీద వేసి అయితే మనం అయితే కటింగ్ చేసుకోవచ్చు. మనకు సులువుగా తెగిపోద్దండి. మీకు అర్థమవుతుంది కదా. అదిగో ఇది కూడా వేసేసి అలా కట్ చేసేసాను. ఇంకా జరగడం అన్నది ఉండదు. ఒక దాని మీద ఒకటి వేసి కట్ చేసుకొని ఒకే ఆది ప్యాంట్ 2 వచ్చింది వల్ల మనకైతే కలిసి వచ్చి ఇంకా మిగిలిన ముక్కలు అయితే అయ్యండి. 2 మీటర్లు అంటారు కానీ 2 మీటర్లు ఉండదు క్లాత్ తక్కువ. ఇంకా స్టిచ్చింగ్ అయితే వచ్చి ఎలా స్టిచ్చింగ్ చేయాలో మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చి నడుముకి అండి. నడువు అయితే ఫస్ట్ మనం జాయిన్ చేసేసుకోవాలి. నడుము ఉంటుంది కదా, నడుము బెల్ట్, నడుము మొక్క ఇదైతే ఫస్ట్ జాయిన్ చేసేసుకోవాలి. ఎందుకంటే 2 ముక్కలు ఉంటాయి కాబట్టి ఒక మొక్క అయితే జాయిన్ చేసి పై కుట్టు అయితే కంపల్సరీ వేసుకోవాలి. మన సింగల్ కుట్టి అయితే ఇడిపోద్ది కాబట్టి పై కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంక మనమైతే నడువానికి బొందుకి ఎక్కించుకోవడానికి ఎలా అయితే కుడతాం చూడండి. ఇది ఇటు పక్కన మన బొందు ఎక్కించుకునే భాగం. ఆ బొందు ఎక్కించుకునేది ఎప్పుడు కూడా 1 ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోవాలి. ఇక్కడైతే ఆపేసి మళ్ళీ అదే విధంగా కిందకైతే తీసుకొచ్చేసుకోవాలి. ఎందుకంటే బొందు కుడతాం కాబట్టి నీట్గా ఉండాలి కాబట్టి. ఇక్కడ చూడండి మనకు డ్రెస్కి ఎలాగైతే సైడ్ ఖర్చులు వేస్తామో అలాగే
ఈ బొందు భాగాన్ని కూడా మనం నీట్గా కనిపించాలి, ఫినిషింగ్ రావాలైతే ఇలాగైతే నేను చూపించే విధానంగా అయితే కుట్టేసుకుంటే నీట్గా అయితే ఫినిషింగ్ వచ్చేద్ది. ఒకసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, కుట్టే విధానం మీకు ఎలాగైనా తెలుస్తుంది. బొందుకైతే మనం ఇలాగా 2 మడతల కింద జాయిన్ చేసి కుట్టుకోవాలి. అలా కుట్టుకున్నప్పుడే మనకన్నది నీట్గా బొంది అన్నది కనిపిస్తుంది, ఫినిషింగ్ కూడా బాగుంటుంది. ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. పటియాలా ప్యాంట్ ఎంత సింపుల్గా, చాలా సింపుల్. ఇదైతే బొందుకు పెట్టుకున్నది 1 ఇంచే, ఎక్కువ పెట్టుకోకూడదు. 1 అంగుళం టేప్తోనే కొలుసుకోవచ్చు, నార్మల్గా కుట్టేసుకోవచ్చు. ఇదిగో మీకైతే బెల్ట్ నడుము అయితే రెడీ అయిపోయింది. చూసారా మొత్తం ఎంత నీట్గా ఉందో ఫినిషింగ్ కూడా. ఇప్పుడైతే ఇంకొకటండి, కాలు ప్యాంట్కి కాలు మడతలు అయితే ఎలా తిప్పాలి. మనకు వేస్ట్ ముక్కలు ఉంటాయి కదా, కాలు మడతలు అయితే 2 మడతలు పెట్టుకుంటే తలసరిగా ఉంటుంది కాలు దగ్గర ఉన్నది మనకి. ఇది సిల్క్ ప్యాంట్ కాబట్టి మనం 2 మడతల మీద అయితే పెట్టుకోవాలి. కాలు బెల్ట్ ఎలా తిప్పాలి ఒకసారి చూపిస్తున్నాను చూడండి. అలా 2 మడతలు స్టిచ్చింగ్ వేసేసి 3 మడతలు ఫోల్డింగ్ చేసి కుట్టు అన్నది వేయాలి. ఒకసారి చూడండి ఎలా వేసాని అన్నది నీట్గా స్టిచ్చింగ్ అన్నది. ఎప్పుడు కూడా కొంచెం లోపలైతే దలసరిగా ఉండను కానీ అన్ని మడతలు అయితే నేను తిప్పుతున్నానండి. ఒకసారి చూడండి, స్టిచ్చింగ్ ఒకటే వేసి ఆపేయకూడదు, ఎప్పుడు కూడా 3 వేసుకోవాలండి. నేను అటు ఫస్ట్ ఆ చివరి ఈ చివరి వేసి మధ్యలో అయితే ఇంకోటి వేస్తాను చూడండి. ఇలాగైతే కాలు మడత అనేది మనకి తెలుస్తుంది. ఇంకా కాలు కూడా పూర్తి అయిపోయినట్టు. ఇంకా నెక్స్ట్ వచ్చి మనం ఇంకా కాలు మడతలు కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో కాలు కూడా కుట్టక్కర్లేదు. ఎందుకంటే మీకు ఒకటి చూపించాను కాబట్టి పదే చూపించి. ఇదైతే కిస్తా అన్నది ఎలా జాయిన్ చేయాలో చూస్తున్నానండి. కిస్తా 2 కూడా అలా జాయిన్ చేసుకోవాలి. ఆ కిస్తా ఇది ఈ కిస్తా కలిపి జాయిన్ చేసేసుకోవాలి. 2 స్టిచ్చింగ్లు వేసుకోవాలి. ఒకటైతే కుట్లు విడిపోతే నేనైతే 2 వేసేసాను. అటు పక్కన కూడా జాయిన్ చేస్తున్నాను చూడండి. ఇలాగ క్రాస్గా ఉండాలి. మనకు ఎప్పుడు కూడా స్ట్రైట్ తీసుకోకూడదు, ఇప్పుడు కూడా వంపుగా తీసుకోవాలండి. వంపుగా తీసుకుంటేనే కిస్తా అనేది పట్టకుండా ఉంటుంది. నేను ఫస్ట్ నాకు తెలియకుండా స్ట్రైట్గా తీసేదాన్ని. తెలిసిన వాళ్ళ ద్వారా అయితే నేను అయితే తెలుసుకున్నాను. అప్పుడు తీసేకన్నది నాకు సెట్ అయ్యింది. ఇదైతే ఇంకా ప్యాంటు, ఇదైతే కాలు రెడీ చేసుకున్న కిస్తాలు కూడా జాయిన్ చేస్తూ ఇంకైతే నడానికి అయితే ఫ్రిల్స్ పెట్టుకోవడం. చూడండి నేను ఎలా పెడుతున్నాను ఫ్రిల్స్ అయితే. నడానికి ఏ విధంగా ఫ్రిల్స్ పెడుతుందో ఒకసారి చూడండి. మనం కుట్టు దగ్గర నుంచి పెట్టుకోవాలండి. ఇక్కడ మనం ఏదైతే కుట్టు ఉందో ఆ కుట్టు దగ్గర నుంచి స్టార్ట్ చేసి చిన్నగా ఫ్రిల్స్ అన్నది పెట్టుకోవాలి. ఎందుకంటే 4 పక్కల కూడా మనకి పటియాలా ప్యాంట్ కాబట్టి 4 పక్కల కూడా కుర్చీలు రావాలి. ఆ కుర్చీలు రావాలంటే మనం చిన్నగా ఒకసారి అంటూ చూసుకుంటూ మొత్తం 4 వైపులా కూడా కుర్చీలు పెట్టుకోవాలి. ఒక 10 కుర్చీలు ఇక్కడ, 10 కుర్చీలు అటు పక్కన, అలా అయితే మొత్తం అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం సరిపెట్టేసుకోవాలి. నడుము బెల్ట్కి ఎంత ఉందో అంతా మనం ఈ కిస్తా లూజ్ అంతా నడానికి మనం సరిపెట్టేసుకోవాలి. నేనైతే ఎలా కుడుతున్నానో నేను చెప్పే మాటల కంటే ఒకసారి స్టిచ్చింగ్ మీద శ్రద్ధ పెట్టి చూస్తే మీకు వీడియో చాలా సులువుగా తేలిగ్గా కూడా ఉంటుంది. మీ ఇంట్లో ప్యాంట్లే కాదు, డ్రెస్లే కాదు, బ్లౌజులే కూడా ఈజీగా కుట్టుకోవచ్చండి. చూడడం వల్ల చాలా విషయాలు తెలుస్తాయి. ఒకసారి కుట్టే విధానం చూడండి, వీడియో స్కిప్ చేయకండి. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కుర్చీలు ఎలా పెట్టదని మీకు చూడండి. పెద్ద కుర్చీలు పెట్టుకుంటే అందరూ రావు కిస్తా ప్యాంట్కి. ఎంత కుర్చీలు ఉంటే అంత మంచిదండి. లూజ్ అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే పటియాలా ప్యాంట్ కదండి, లూజ్ ఉంటేనే మంచిది. కిస్తా విడిపోకుండా ఉంటుంది, అందుకే ఎక్కువ కుర్చీలు పెడతారండి చాలామంది. నేను అలాగే క్లాత్ వేస్ట్ చేయకుండా ఎంతైతే ఫ్రిల్స్ వచ్చాయో మొత్తం అన్నీ కూడా నేనైతే కవర్ చేసుకున్నాను. 4 వైపులా కూడా మొత్తం అయితే కవర్ చేసేసుకున్నాను. ఒకసారి కనిపిస్తుంది కదా మీకు. నేనైతే స్క్రూ డ్రైవర్ అయితే పెడుతున్నాను. స్క్రూ డ్రైవర్ అంటే కొంచెం సులువుగా ఉంటుంది. పాదవించి గ్యాప్ తీసుకోండి. కొంచెం సిల్క్ మాల జారుతుంది. కాటన్ అయితే బాగానే తేలిగ్గా వచ్చేస్తుంది. ఫస్ట్ టైం సిల్క్ కుట్టు చూపిస్తున్నాను మీకు. ప్యాంట్ అయితే పటియాలా ప్యాంట్ చాలా తేలిక, కటింగ్ కూడా చాలా సులువండి, కుట్టడం కూడా సులువే. ఒకసారి మనం చూస్తే తెలిసిపోద్ది మనకి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడవాలి. కటింగ్ ఎలా చేయాలి, స్టిచ్చింగ్ ఎలా చేయనది మొత్తం అయితే ఫ్రిల్స్ అయితే ఎలా పెట్టేసాను మొత్తం చూసారు కదా. 4 భాగాలు కూడా మన 4 వైపులో కూడా 4 భాగాలు కుర్చీలు అయితే వచ్చేసాయి. పై కుట్టు మాత్రం వేసుకోవాలి. పై కుట్టు వేస్తే లుక్ అయితే వేరేలా ఉంటుందండి ప్యాంట్కి. ఎప్పుడు కుట్టు మీద కుట్టు కంటే కొన్ని పై కుట్లు వేసుకుంటేనే ప్యాంట్ కన్నా బ్లౌజుల కన్నా లుక్ అన్నది వస్తుంది. ఈ పటియాలా ప్యాంట్కి ఖచ్చితంగా మనం కుర్చీలు ఎత్తుకున్న తర్వాత పై కుట్టు నీట్గా వేసుకుంటే చాలా లుక్ వచ్చేది. దాన్ని కాలుకి కూడా 3 కుట్లు వేసుకుంటేనే లుక్ వస్తుంది. మనకు పటియాలా ప్యాంట్ అన్నది లుక్ అన్నది అక్కడ కనిపిస్తుంది. పై కుట్టు వేస్తాం కదా, ఇంకా ఏం చేయాలంటే కాలు లూజు మన ఆది ఫ్రంట్ పెట్టుకుని జాగ్రత్తగా జరిగిపోకుండా కాలు లూజు పెట్టుకుని ఆది ఫ్రంట్ ప్రకారం ఒక డాట్ పెట్టేసుకుని దాని ప్రకారం ఇంకా లాగేసుకోవడం అండి. ఎందుకంటే మనం ఎక్కువ ఇంక దీనికి ఒక ఉజ్జాయింపు అనేది లేదు. ఒక 10 ఇంచు వదిలేయాలి ఖర్చుకి. వదిలేసి ప్యాంట్ అన్నది ఇంకా చివరి నుంచి చివరి దాకా ఇంకా కుట్టుకుంటా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం. కిస్తా చూసారు కదా, కిస్తా దగ్గర ఫ్రిల్స్ చూసారు ఎలాగ వచ్చాయో మొత్తం అయితేనే.
నీట్గా వచ్చేసింది ప్యాంట్ కూడా. ఇంకా అలా స్టిచ్చింగ్ చేసుకుంటే ఆ చివరి నుంచి చివరి దాకా చూసుకుంటూ వెళ్ళిపోవడం. మనకి కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, కుట్టి వేసుకోవచ్చండి. టైట్ ఉంటేనే కష్టం. పటియాల ప్యాంట్ ఎప్పుడు లూజీ ఉండాలి, దానికి అప్పుడే అందమండి పటియాల ప్యాంట్ అంటే. ఇంకా కాళ్ళు లూజ్ చూసేసుకుని మనం స్టిచ్చింగ్ వేసుకున్నాం కదా, ఇంకా రెండో కుట్టు కూడా వేసుకోవాలి. ప్యాంట్ అయితే ఇలా రెడీ అయిపోయింది చూసారా.